తెలుగు భూమి న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళ అనేది గొప్పగా ఏ రంగానికైనా ముందుకు వెళ్తుంది. అమ్మ చేసినంత ఇదిగా ఎవరు చేయలేరు. ఎన్ని చేసినా అమ్మ మీద ఎవరు రారు. అమ్మ అనేది ఏది చేసినా కూడా తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. తల్లి ఎంత ఆరాటపడుతుందంటే అంత ఇదిగా ఉంటుంది తల్లి గురించి. అమ్మ అనేది ఒక గొప్ప విధమైన ఇది అమ్మ రకంగా అన్ని రకాల మనల్ని ముందుకు చూస్తుంది. ఎంతమంది పిల్లలైనా తల్లి సాధగలుగుతుంది. ఆ పిల్లలందరూ కూడా తల్లి ఎలా చెప్తే అలా ముందుకెళ్ళి అన్ని రకాల ముందు ఉండి అమ్మ ఎట్లా చేస్తుందో మనం కూడా అమ్మలాగా అన్నిటికీ ముందుకెళ్ళాలి. అన్ని రకాల మహిళా కార్యక్రమాలలో పాల్గొనడం ఏ తల్లి అయినా కూడా గొప్పగా చేస్తుంది. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది మొదలు యూరోప్లో అక్కడ మహిళలందరికీ వాళ్ళు కార్మికులుగా ఉంచుకొని వాళ్ళని చిన్న చూపు చూడడం వల్ల అందులో ఒక మహిళ చాలా ముందు ఆలోచించి ఆమె ప్రతిఘటించి మనకు అంటూ స్వతంత్రం రావాలి, మనకంటూ ఒక రోజు ఉండాలి, ఎప్పుడూ మహిళలం ఇంట్లోనే ఉండి అందరి కింద ఉండడం అనగదొక్కడం అవుతుంది అని చెప్పి ఆమె చేసిన పోరాటం ఈరోజు మనకి మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం చేసుకుంటూ పోతుంటే ఇందులో మహిళలు కూడా ప్రతి ఒక్క రంగంలో ముందుకొచ్చి ఉన్నారు. అంతరిక్షంలో ఉన్నారు, మనకి రీసెంట్గా మెట్రో రైల్లో ఉన్నారు, రీసెంట్గా మన ఢిల్లీ సీఎం కూడా మహిళనే అయింది. ఇలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు అలా ముందుకు వెళ్ళడము మరియు మన మహిళలు ఇంకా ముందుకు రావాలి అని చెప్పి నేను అందరి మహిళలను కోరుకుంటూ ఎంతసేపు మనం ఇంట్లో ఉండడం కాకుండా మనం ప్రతి ఒక్క రంగంలో మన అందరి ముందు ఉండగలుగుతాము. ముందుగా మన ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే మన మహిళలు చేయలేకుండా ఎవరు ముందుకు జరగలేరు. అందుకే మన మహిళలు ఇప్పటికీ కూడా ఇంకా ఎన్ని రంగాలలో రాగలుగుతామో అన్నిట్లో ముందుకు రావాలని కోరుకుంటూ మహిళలందరూ ప్రతి ఒక్క రంగంలో ముందుకు రావాలి అని కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. జై వాసవి. నేను వాసవి వనితా క్లబ్ సెక్రటరీ నూక సంధ్యారాణి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సంవత్సరంలో ఒక్కరోజు మహిళా దినోత్సవం కాదండి, ప్రతి ఇంట్లో ఒక్కరోజు మహిళ లేకుంటే ఆ ఇల్లు చీకటి, ఆ ఇంట్లో శూన్యం. పిల్లలే కానీ, భర్తే కానీ, అత్త మామ తల్లి తండ్రి ఎవ్వరే కానీ ఆ ఇంట్లో ఆడది లేదు అంటే ఆ ఇల్లు వేస్ట్. ఇంకా ఆ భర్తకు భార్య చనిపోయింది అనుకో ఆయన జీవితమే వేస్ట్. అందుకే ఆడదానికి ఆడది జాబు చేయకుంటే ఈమె ఇంటికే పరిమితం అని అంటారు కానీ జాబు కాదండి. ఆమె ఇంట్లో లేకుంటే ఆ ఇల్లే గుడ్డిదవుతుంది. 1,00,000 రూపాయలు సంపాదించి ఇంట్లో పెట్టినా ఇంట్లో వంట వేసే ఆడది కరెక్ట్గా లేకుంటే ఆ ఇల్లు వేస్ట్ అండి. అందుకే ప్రతి ఒక్క మహిళకు గౌరవించి, ప్రతి ఒక్క పురుషుడు మహిళను గౌరవించి వాళ్ళకు మనం జాబు వేసి వాళ్ళను మంచి సత్కరిద్దాం. వాళ్ళు జాబు చేసినా వాళ్ళకు వెన్నంటి ఉందాము అనేసి ముందంజు వేసి ప్రతి ఒక్క మహిళను గౌరవించండి. ఈరోజు కాలేజీ అమ్మాయి చీకట్లో వెళ్తే ప్రతి ఒక్క మారింది 70%, ఇంకా 30% మారాలి. వాళ్ళను ఒక చెల్లెలాగా భావించండి. అంతేగాని ఒక ఆడిది కనబడగానే వాళ్ళను మరీ బలహీనంగా చేస్తున్నారు. అలాంటిది మారిపోయి మనమందరం ఒక్కటి అని చెప్పేసి అని ఈ మహిళా దినోత్సవం ఒక్కరోజు కాదండి, 360 రోజులు వాళ్ళు ప్రతి ఒక్క మహిళను గౌరవించేట్టు చూడండి. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శారద. నేను చెప్పేది ఏంటంటే మొదటగా ఫస్ట్ మనం ఉమెన్ అనేది ఎప్పుడు కూడా బలంగా నిలబడాలి. ఏ సమస్య వచ్చినా కూడా అమ్మ రూపంగా, ఒక వైఫ్ రూపంగా, ఒక సిస్టర్ రూపంగా, ఇంకా ఒక కూతురు రూపంలో కూడా మన బాధ్యతని ఎక్కడ కూడా భయపడకుండా ఉన్న స్టేజ్లో యాక్టివ్గా, భయం లోపల ఉన్నా కూడా బయటకి మేము ఎంత యాక్టివ్, ఎంత కరేజెస్ అని మనము చూపించాలి. అలాగని ఇంకొక మాట చెప్పేది ఏంటంటే ఏ ఇంట్లోనైతే గర్ల్ చైల్డ్ లేదు, మేము లక్కీ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళలా లక్కీయెస్ట్గా ఫీల్ కాకుండా మన ఇంట్లో ఎవరికైతే కూతుర్లు ఉన్నారో, గర్ల్స్ ఉన్నారో వాళ్ళని మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళొక 10 మందిని బతుకు తెరువు ఇచ్చే స్టేజ్లో మనం వాళ్ళని నిలబెట్టాలి. ఇంకొకటి ఏంటంటే గర్ల్
గర్లే కదా ఏం చేయలేదు దానికి గర్ల్స్ ఉన్నారు అని ఎవరైతే మనల్ని కించపరిచారో వాళ్ళు మనల్ని పిలిచి మనకు ఒక గౌరవాన్ని ఇచ్చేలాగా హస్బెండ్ ప్లస్ వైఫ్ యాజ్ అ మదర్ అండ్ ఫాదర్గా మనం మన మర్యాదని కాపాడుకునే స్టేజ్కి మన పిల్లల్ని తీసుకొని రావాలి. అలాగని మొదట నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే నా లక్కీయెస్ట్ మై మామ్ అండ్ డాడ్. నా మమ్మీ నాకు ఇప్పటివరకు ప్రతి ఒక్క ప్రాబ్లంలో కూడా తను నాకు ఒక సిస్టర్లా నిలబడింది. తను ఉన్న స్థాయిలో కానీ ప్రాబ్లమ్స్లో కానీ నాకు తను మోటివేట్ చేసి తన బలాన్ని నాకు ఇవ్వడం వల్ల నేను ఇక్కడ నా స్టేట్ వేరైనా కూడా ఈ స్టేట్లో ఉండి నేను ఒక మర్యాదమైన ప్రైవేట్ టీచర్గా నేను నిలబడి నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నా. Once again, thank you for my mother and father, and also I wish you a happy Women's Day to every woman. Thank you.